చీర కట్టుకుని పచ్చటి ముఖంతో బంగారు రంగుతో మెరిసిపోతూ నల్లటి జుత్తుతో కబరీబంధం నిండా చెంగల్వ పూలు, ఆ తర్వాత చక్కటి సంపంగి పూలు, మల్లెపూలు, జాజి పూలు అలంకారం చేసుకుని మెడ నిండా హారాలు వేసుకుని ఇలా చేతితో ఐశ్వర్యాన్ని కురిపిస్తూ వరదముద్ర పట్టి నీ కోరికలు తీరుస్తాను సుమా అని అందరికీ అభయం ఇస్తూ రెండు పాదములు ఇలా కలిపి పద్మాసనం వేసుకుని అయ్యో బిడ్డలందరూ నా పాదాలు చూడాలనుకుంటున్నారని మన కోసమని అమ్మవారు తన కుడి పాదాన్ని కిందికి చాపి ఆ పచ్చటి పాదం, ఎర్రటి వేళ్ళు, తెల్లటి గోళ్ళు, దానికి అలంకారం చేయబడిన పసుపు, చుట్టూ ఉన్న లత్తుక, అమ్మ పాదాల మీద పూజ చేయబడిన పువ్వులు, ఆ పువ్వులకి శిరస్సు వంచి ఆ పాదపద్మములకు నమస్కరిస్తూ మనం అందరం కలిసి మన కాంతులతో ప్రకాశించడం ఒకటి, ఇంకొకటి చిలకాకు పచ్చ రంగుతో ఉన్నటువంటి తల్లి. ఈ రూపం కూడా మనం భావించవచ్చు. ఈ రంగునే శ్యామల వర్ణం అని అంటాం. కొంతమంది శ్యామల ఉపాసకులు జపం చేస్తూ ఉంటే కొన్ని అద్భుతాలు కనబడతాయండి. అయితే అటువంటి ఉపాసకులు ఉన్నారని చెప్పడమే కానీ అటువంటి ప్రయత్నాలు మనం చేస్తామా లేదా పక్కన పెట్టండి. మేం చూడలేదండి అంటే మనకు అలాంటి వాళ్ళు కనబడే యోగం ఉండాలి. కొంతమంది శ్యామల జపం చేస్తుంటే అర్ధరాత్రి వేళ వాళ్ళ జపం పూర్తయ్యేటప్పటికల్లా చిలకలు వచ్చి వాళ్ళ చుట్టూ వాలడం అనేది ఉంటుంది. అది ఒక ఆశ్చర్యకరం. ఆ చిలకల రూపం, అందుకే శ్యామల వర్ణం ప్రధాన.